హర్యానాలో యూట్యూబర్ జ్యోతి రాణి అరెస్ట్ కలకలం రేపుతోంది. ఆమె పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. జ్యోతితో పాటుగా మరో 6గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో జ్యోతి భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లుగా తేలింది. అంతేకాకుండా ఆమె ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో పర్యటించినట్లుగా కూడా గుర్తించారు. ఈ అరెస్టుతో దేశ భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి రాణి అరెస్ట్ కలకలం రేపుతోంది. ఆమె పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. జ్యోతితో పాటు మరో 6గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో జ్యోతి భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లుగా తేలింది. అంతేకాకుండా ఆమె ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో పర్యటించినట్లుగా కూడా గుర్తించారు. ఈ అరెస్టుతో దేశ భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ని అడిగి తెలుసుకుందాం. శిరీష్, డీటెయిల్స్ ఏంటి? అసలు ఎవరు ఈ జ్యోతి రాణి? యూట్యూబర్ అంటూ తెలుస్తోంది. ఏం కాంటెంట్ మీద వర్క్ చేసేవాళ్ళు? అలాగే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ట్రావెల్ విత్ జో అనే యూట్యూబర్ ఈ ఛానల్ని జ్యోతి మల్హోత్రా నడుపుతోంది. వివిధ ప్రదేశాల్లో ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ని చేసి దాంట్లో అప్లోడ్ చేయడం ఆమె పని. అయితే దీంతో పాటుగా దీని చీకటి మాటున గూఢచర్యం అనేది కూడా నడిపిందన్న పక్కా సమాచారంతో ఈమెతో పాటు మరొక 5గురిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా జ్యోతి మల్హోత్రాతో పాటు దేవేందర్ సింగ్ దిల్లాన్, అదేవిధంగా పాలక్ షేర్ మాసిచ్, అదేవిధంగా సూరజ్ మాసిచ్, జఫర్ హుస్సేన్, ఇంకొక అన్నోన్ పర్సన్, మొత్తం ఈ 6గురిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ 6గురిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. పాకిస్తాన్ హైకమిషనర్ సిబ్బంది ఇంటెలిజెన్స్ అధికారులతోటి సత్సంబంధాలేంటి కూడా కలిగి ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిలో డానిష్ ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులతోటి ఈమె సంబంధాలేంటి కూడా కలిగి ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో 3 సార్లు ఆమె పాకిస్తాన్ని సందర్శించారు. దీనికి సంబంధించి ఆమె పాకిస్తాన్ సందర్శించిన పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులే చేయడం కూడా జరిగింది. భారత్కు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆమె పాకిస్తాన్కు చేరవేసినట్లుగా కూడా పక్కా ఆధారాలతోటి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తను చేసిన తప్పును జ్యోతి మల్హోత్రా కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నట్లుగా కూడా సమాచారం. అయితే యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్తో పాటు
భూటాన్, యుఏఈలలో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాకిస్తాన్ పరిస్థితులు పర్యాటకులకు తెలిపే పనిని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెకు అప్పచెంపారు. ఇక్కడ పరిస్థితులు అంటే ఏ విధంగా ఉన్నాయి అంటే ఓవరాల్గా ఈమెను అనేక రకాలుగా స్పై కింద ఉపయోగించుకోవడం కూడా జరిగింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతోటి ఆమెకు సన్నిహిత శారీరక సంబంధాలు ఏంటి కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇటీవల ఒక వారం రోజుల పాటు ఇండోనేషియాలోని బాలికి కూడా కొంతమంది పాకిస్తాన్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులతోటి ఆమె కలిసి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి మే 7వ తారీఖున ఆమె పైన కేసు అనేది కూడా నమోదైంది. ఆమె తండ్రి హరీష్ కుమార్ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం కూడా జరిగింది. ఆమె గతంలో ఒక పాస్పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాకి వెళ్ళింది, అక్కడ నుంచి దుబాయ్కి, ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళినట్లుగా కూడా అధికారులు కూడా గుర్తించడం కూడా జరిగింది. పాకిస్తాన్లో ఆమె జహీద్ అహ్మద్ అలియాస్ ఉమ్మా జలీల్ అనే వ్యక్తితోటి సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా పిఐఓ కోసమే పనిచేసింది, అంటే పాకిస్తాన్ సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల కోసమే పనిచేసిందని చెప్పేసి కూడా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఆమె పైన 13/5/2005 పర్సన్ నాన్ గ్రేషియాగా ప్రకటించి భారత్కు తిరిగి రాకూడదని చెప్పేసి నిషేధం విధించారు. అయినప్పటికీ కూడా ఆమె హిసార్కు తిరిగి వచ్చింది అని చెప్పేసి తెలియడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆమె పైన మే 7, 2005 హిసార్ పోలీస్ స్టేషన్లో కేసు అనేది కూడా నమోదైంది. దాదాపుగా ఆమెను సామాక్ అనే సిస్టమ్ ద్వారా గుర్తించి అడ్డుకోవడం అనేది కూడా జరిగింది. అయితే తనిఖీల సందర్భంగా ఒక వాహనంలో జ్యోతి మల్హోత్రా అనే మహిళ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆమె పాస్పోర్ట్ నెంబర్ ఆధారంగా ఆమె పాకిస్తాన్లోని రహస్య కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నట్లుగా కూడా ఇటీవల కూడా వెల్లడైంది. అయితే జ్యోతి పాక్లో ఉన్న జహీద్ అహ్మద్ అలియాస్ ఉమ్మా జలీల్ అనే వ్యక్తితోటి సంబంధం కలిగి ఉన్నట్లుగా కూడా అధికారులు తేల్చడం జరిగింది. ఆమె అతని కోసమే కూడా పనిచేసింది. అతను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ అని చెప్పేసి కూడా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఆమెను పాకిస్తాన్లో పూర్తిగా నిఘా మరియు శిక్షణ కోసం ఉపయోగించినట్లుగా కూడా ఆధారాలంటి కూడా భారత అధికారుల దగ్గర ఉన్నాయి. అయితే కొన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఆమె ఏ మొబైల్ నెంబర్స్ని అయితే ఉపయోగించి ఈ సమాచారాన్ని చేరవేసిందో ఆ మొబైల్ నెంబర్స్ను కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈ నెంబర్లన్నీ కూడా పాక్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్కు లింక్ అయి ఉన్నట్లుగా కూడా పోలీస్ అధికారులు కూడా గుర్తించారు. వాటి ఆధారంగా చాలా కాలంగా భారతదేశానికి సంబంధించి సమాచారాన్ని భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పంపడం, అదేవిధంగా పాకిస్తాన్లో ఏదైతే సమాచారాన్ని తీసుకొచ్చి తనకున్న యూట్యూబ్ ఫాలోవర్స్ ద్వారా అది భారతదేశంలో వ్యాప్తి చెందేలాగా ఆమె ప్రయత్నాలు చేయడంతో ఆమె పైన 1923 అఫీషియల్ సీక్రెట్ యాక్ట్లోని సెక్షన్ 345 కింద, అదేవిధంగా బిఎన్ఎస్లోని 152 సెక్షన్ కింద కేసు అనేది కూడా నమోదు చేసుకున్నారు. సో మొత్తం మీద కూడా విదేశీ గూఢచారులతోటి జ్యోతి మల్హోత్రాకు సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆమె పాకిస్తాన్ అధికారులకు చేరవేసింది, ఎలా పనిచేసింది, ఎన్ని రోజులు కూడా ఎక్కడుంది, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా ఆమె నుంచి ఒక విచారణ ఒక రిపోర్ట్ రూపంలో కూడా తీసుకొని ఆమెని కోర్టులో ప్రవేశపెట్టి విచారణ ఎన్ఐఏకు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. నందు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.